హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా జున్ను ఎలా చేసుకోవచ్చో చెప్తాను. చాలా ఈజీ మెథడ్ అండి జున్ను చేయడం అనేది. అండ్ జున్ను ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టమే కదా. సో మనం ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ జున్ను కోసమని ఇక్కడ నేనైతే 200 ml జున్ను పాలు అయితే తీసుకుంటున్నాను. ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ రోజు జున్ను పాలు అయితే కాదు, అందుకని అది ఎల్లో కలర్లో లేదు. ఫస్ట్ రోజు సెకండ్ రోజు జున్ను పాలు అయితే కదా కొంచెం ఇది ఎల్లో కలర్లో ఉంటాయి, బట్ ఇవి అలా కాదు. మేబీ థర్డ్ డే ఫోర్త్ డే అయ్యి ఉంటుంది. సో ఎనీవే, ఇప్పుడు మీకు క్వాంటిటీ చెప్పాలంటే జున్ను పాలు ఒక కప్పు తీసుకుంటే కనుక నార్మల్ పాలు కాచి చల్లార్చినవి దానికి డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే ఒక కప్పు జున్ను పాలకి 2 కప్పుల నార్మల్ పాలు కాచి చల్లార్చినవి తీసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఈ బాటిల్లో 200 ml బాటిల్, ఇది జున్ను పాలు అయితే దీంతో తీసుకున్నాము. సో దీనికి డబుల్ క్వాంటిటీ అంటే నార్మల్ పాలు 400 ml తీసుకోవాలి కదా. బట్ నాకు 400 ml, ఇది 200 ml కలిపితే 600 ml. సో జున్ను చాలా తక్కువ అవుతుందని నేను ఇంకో 100 ml ఎక్స్ట్రా యాడ్ చేశాను. అంటే కొంచెం నాకు జున్ను పలుచగా వచ్చినా పర్లేదు, నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నాను. అందుకే టోటల్ 500 ml యాడ్ చేశాను. అంటే ఈ చిన్న బాటిల్ జున్ను పాలకి 200 ml బాటిల్ జున్ను పాలకి నేను 2.5 బాటిల్స్ ఆఫ్ నార్మల్ మిల్క్ కాచి చల్లార్చినవి తీసుకున్నాను. ఓకేనా, అది 200 ml, ఇది 500 ml. అంటే అది ఒక బాటిల్, ఇది 2.5 బాటిల్స్ కలిపి చేసేసిన తర్వాత ఇంకా బెల్లం కదా. బెల్లం అయితే నేను ఎలా యూజ్ చేస్తానంటే బెల్లం ఫస్ట్ పెద్ద ముక్కలుగా కొట్టుకుంటాను, అన్నీ నేను మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటాను ఫైన్ పౌడర్ లాగా. సో ఇదైతే చాలా ఈజీ మెథడ్. మీరు బెల్లం దాంట్లో వేసి అది కరిగే వరకు తిప్పితే అది చాలా టైం కన్జ్యూమింగ్ కదా. సో సింపుల్గా ఎలా చేయండి, మిక్సీలో పౌడర్ చేస్తే సరిపోతుంది. సో బెల్లం ఎంత తీసుకోవాలంటే ఇక్కడ మీరు ఒక 1/2 లీటర్ జున్ను అయితే కనుక, మీరు నార్మల్ పాలు ఆ జున్ను పాలు మిక్చర్ అయితే కనుక మీకు సుమారు ఒక 1/2 kg బెల్లం అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ 700 ml అయినా కానీ నాకు 1/2 kg బెల్లం సరిపోయింది. 1/2 kg కంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ బట్టి, మీకు ఎంత స్వీట్నెస్ కావాలో దాన్ని బట్టి. బట్ నాకైతే 1/2 kg సరిపోయింది. సో మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు. మీకు 1/2 లీటర్ కంటే ఎక్కువ జున్ను చేస్తే మీరు 1/2 kg కంటే ఎక్కువ బెల్లం తీసుకోండి. ఇది స్వీట్నెస్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మీరు దాన్ని బట్టి తీసుకోండి. ఓకేనా. అండ్ ఈ బెల్లం పౌడర్ ఏదైతే చేశానో అది కూడా దాంట్లో వేసి మిక్స్ చేసేయాలి. అండ్ ఫైనల్గా మీరు యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. నాకైతే నార్మల్గా ఇవి 2 యాడ్ చేయడం నచ్చదు, బట్ వేయాలంటారు కదా మిరియాల పౌడర్. సో నేను ఏదో పేరుకి వేసాను మిరియాల పౌడర్. సో అది మీ ఇష్టం, బట్ వేసుకోవడం మంచిది. వేసిన తర్వాత అది కూడా మిక్స్ చేసేయాలి. సో టోటల్ మిక్స్ చేసేసిన తర్వాత మీకు ఏమైనా డస్ట్ ఏమైనా ఉండొచ్చు కదా, మేబీ బెల్లం పౌడర్ కూడా ఉండొచ్చు కదా. సో మీరు ఫిల్టర్ చేసుకోవడం మంచిది. నేనైతే చేయలేదు, ఏమీ లేదు కాబట్టి. అండ్ ఫైనల్గా ఏంటంటే దీన్ని స్టీమ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ స్టీమ్ చేసుకోవడం. సో పొయ్యి మీద నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టాను, ఇడ్లీ చేసేది. అండ్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అడుగున వేయాలి. అడుగున వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ గిన్నె దాని మీద పెట్టేసుకోవాలి. ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసాను. పెట్టిన తర్వాత ఇంకా దాని మీద మూత ఏం వేయక్కర్లేదు, వేసుకున్నా పర్లేదు. అండ్ ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి మీరు స్టీమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద అరౌండ్ 20 to 30 minutes స్టీమ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు కుక్కర్లో కనుక వండితే, కుక్కర్లో అయితే నేను ఎప్పుడు కుక్కర్లో వండలేదు కానీ బట్ తెలిసినంత మటుకి కుక్కర్లో అయితే కనుక పైన విజిల్ తీసేసి మీరు సేమ్ మెథడ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అరౌండ్ 20 to 30 minutes. సో మనకి జున్ను ఎలా తయారైందని తెలుస్తుంది అంటే మీరు మధ్యలో ఒక 20 to 30 minutes ఆ టైంలో మూత తీసి చాక్తో కానీ స్పూన్తో కానీ మీరు జున్నులో గుచ్చితే, ఆ స్పూన్ కానీ నైఫ్ కానీ అది మీకు అంటుకోకుండా ఉంటే, ఆ మిక్చర్ నైఫ్కి అంటుకోకుండా ఉంటే మీకు జున్ను రెడీ అయిపోయినట్టే. లేదు అంటుకుంటుంటే ఇంకొంచెం సేపు స్టీమ్ చేయాలని అర్థం. సో ఫైనల్ ఇలా మీకు అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ అది బయటికి తీసి కొంచెం సేపు చల్లారిన తర్వాత తింటే ఇంకా అంతే, అయిపోయినట్టే జున్ను. సింపుల్ వేలో నేను చేసేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.
అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.